సనాతన ధర్మం ఉన్న వారందరికీ కూడా ఆరాధ్యుడైన నరేంద్ర మోడీ గారికి, అలాగే మా అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న సునీల్ బన్సల్ గారికి, తరుణ్ చుగ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు, వీరందరితో పాటు నా నియామకానికి నాలో ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయని గుర్తించి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారికి, ఈ జిల్లాలో ఉండి గత 30 సంవత్సరాల కన్నా మీది నుంచి ఫోన్ సైలెన్స్ పెట్టుకోమన్నాం అందరినీ, భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా మారిన సందర్భం నుంచి సిద్ధాంతం కోసం, అలాగే పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన, ప్రాణత్యాగాలు చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఇప్పటి వరకు ప్రాణం కోల్పోయిన ప్రతి కార్యకర్తకు నివాళులు అర్పిస్తూ, అలాగే ఇంకా ఈ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలో వివిధ పదవులున్న నాయకులు, దాంతో జిల్లా పదాధికారులందరూ, మోర్చా నాయకులందరూ, దాంతోపాటు ఆ బూత్ కమిటీలో ప్రజలను ఉత్సాహపరుస్తూ ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తనని చెప్పి, పదవి లేకున్నా కార్యకర్తనని చెప్పి ఆ కార్యకర్త దగ్గర నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సేవ చేసేందుకు వచ్చాను, కార్యకర్తను గౌరవించేందుకు వచ్చాను, కార్యకర్తతో కలిసి పనిచేసుకుందామని వచ్చాను. మీ అందరి సహకారం, మీ అందరి యొక్క కష్టము తో పాటు నేను కూడా మీలో ఒకటిగా ఉంటానని తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో, ఎందుకంటే ఇంతవరకు రూరల్లో ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా రూరల్ డిచ్పల్లి ఇందల్వాయికి పరిమితమైన నన్ను భారతీయ జనతా పార్టీ అక్కనే చేర్చుకొని మొన్న టికెట్ ఇచ్చి రూరల్లో సుమారు 50,000 ఓట్లు తెప్పించి, డబ్బు లేకున్నా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలంటే కేవలం ఏదో పెన్షన్ ఇవ్వడమో, ఫ్రీగా బియ్యం ఇవ్వడమో కాదు, వాళ్ళని కూడా అధికారాలను తేవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు అత్యున్నతమైన రాష్ట్రపతిగా ఒక టీచర్గా చేసిన వ్యక్తి గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము గారు, అలాగే ఒక టీ అమ్ముకునే బలహీన వర్గలో పుట్టిన వ్యక్తిగా, ఓ బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారు. ఇలా ఎవరిని చూసుకున్నా ఒక ఆఫీసులో చిన్నగా పనిచేస్తున్న వ్యక్తి, కార్యకర్తగా రోజు ఆఫీస్ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇలా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక కార్యకర్తకు ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి కానీ, ఎవరైనా భారతీయ జనతా పార్టీ అంటే అట్టడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వారిని అధికారంలోకి తేవచ్చు అని చెప్పి నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుని, ఒక బీసీ కులస్తుని, ఆర్థికంగా అంత లేకపోయినా కానీ టికెట్ ఇచ్చి మొన్న 50,000 ఓట్లు తెచ్చి గెలిపించారంటేనే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క త్యాగం అది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, కానీ వ్యక్తిగతంగా నేను కోరేది ఒకటే, నేను మీలో ఒకరిని,
మీరు నాకు ఆ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.